ఇప్పుడు మనం చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ అయితే ప్రశాంతత వాతావరణంలో నిజామాబాద్ అర్బన్ మొత్తం కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా నిజామాబాద్ నియోజకవర్గంలోని మొత్తం 1549 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అమలు ఉంది. భద్రత నడుమ పోలింగ్ అనేది ఓటు వేసి వినియోగించుకోవడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం ముగింపు అయితే జరిగింది. గేట్లు అయితే క్లోజ్ చేసేసారు. 5 గంటల సమయం కాగానే గేట్లు వేయడం అనేది జరిగింది. మనం చూసుకుంటే మొత్తం ఈరోజు పోలింగ్ వచ్చేసి నిజామాబాద్ అర్బన్కి సంబంధించి చూసుకుంటే 60% పోలింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. అలాగే నిజామాబాద్ రూరల్కి వచ్చేసి 72.67% అయితే పోలింగ్ కంప్లీట్ అయింది. అలాగే బోధన్ చూసుకుంటే 68.5% పోలింగ్ అయితే జరిగింది. బాన్స్వాడ విషయానికి వచ్చేవరకు 73.68% అయితే పోలింగ్ జరిగింది. అలాగే బాల్కొండలో 71% పోలింగ్ నమోదైంది. ఆర్మూర్లో 68.34% పోలింగ్ అయితే పూర్తి చేసుకుంది. ఈసారి శాసనసభ ఎన్నికలో పోలింగ్ శాతం ఈ విధంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరిగిన పోలింగ్ ఇది. అయితే చూస్తున్నాం ఇక్కడ అయితే పోలింగ్ కేంద్రం క్లోజ్ అయిపోయింది. ఎలక్షన్ ఏదైతే పోలింగ్ ఓట్ వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్ ఇన్ టైంకి 7 o'clock స్టార్ట్ అయిపోయి సాయంత్రం 5 గంటలకి అనేది ఓటు వేయడాన్ని అయితే క్లోజ్ చేసేసారు. చూసుకుంటే మనం ఈసారి అయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా యథాతథంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా గొడవలు జరగకుండా కూడా మంచిగా ఈసారి పోలింగ్ ఏదైతే ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మంచి పకడ్బందీగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంత ప్రశాంతమైనటువంటి పోలింగ్ అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మరి దీని రిజల్ట్ అయితే మనకి డిసెంబర్ 3వ తేదీన ఎవరు గెలవబోతున్నారు అనేది మాత్రం మనకి ఆ రోజు ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఆ రోజు కోసం మనమందరం అయితే వేచి చూద్దాం. ఇది ఈరోజు పోలింగ్కి సంబంధించిన వివరాలు. ఈవీఎం బ్యాలెట్లు ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళి పాలిటెక్నిక్ కాలేజ్లలో భద్రపరచనున్నారు. మనకి 3వ తేదీన ఏదైతే ఓట్ల లెక్కింపు జరగనుంది ఆ సమక్షంలో ఇక్కడ మరి కొద్దిసేపట్లో కూడా వాటిని ఇక్కడ నుంచి భద్రతతో తరలించనున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రశాంత వాతావరణం నడుమ భద్రతల నడుమ పోలింగ్ అయితే ముగిసింది. మొత్తం ఇప్పటికీ 5 గంటల సమయానికి మనకు పోలింగ్ నమోదైంది 69% నిజామాబాద్ జిల్లాలో. ఇది చూసుకుంటే మరికొద్ది సేపట్లో కూడా పోలింగ్ ఈవీఎం బ్యాలెట్ బాక్సులు ఇక్కడ నుంచి భద్రత నడుమ అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు. చూస్తున్నాం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రాసెస్ అంతా ముగించుకొని ఈవీఎం బ్యాలెట్ బాక్సులు అనేటివి ఇక్కడ నుంచి ఏదైతే మనం కౌంటింగ్ ప్రదేశమైనటువంటి పాలిటెక్నిక్ కళాశాలకి తరలిస్తున్నారు. ఇక్కడ సిబ్బంది అయితే అందరి సమక్షంలో ఈ బ్యాలెట్ బాక్సులను అనేది బయటకైతే వచ్చాయి. ఇప్పుడే మనం చూస్తున్న సమాచారం. ఇక్కడ పోలింగ్ కేంద్రం మొత్తం ఈవీఎం బ్యాలెట్ బాక్సులు బయటకు తీసుకురావడం జరిగింది. మరికొద్దిసేపట్లో వీటిని భద్రతా బలగాల నడమ వెహికల్ ద్వారా వీటిని ఏదైతే మన పాలిటెక్నిక్ కళాశాలలోకి తీసుకెళ్ళి అక్కడ భద్రపరచడం అనేది జరుగుతుంది. మనం ఒకసారి విజువల్స్లో అయితే ఒకసారి బాక్స్లను చూద్దాం. సేపట్లో ఈ పోలింగ్ కేంద్రం నుంచి పాలిటెక్నిక్ స్ట్రాంగ్ రూమ్కి తరలించే క్రమంలో మనకి ఇక్కడ ఏదైతే ఈవీఎం బ్యాలెట్ బాక్సులు మనకు కనిపిస్తున్నాయి ఒకసారి విజువల్స్లో మనం చూసుకుందాం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంతో ఈ పోలింగ్ అనేది ఏదైతే పూర్తి చేసుకుంది. మనం చూసాం బ్యాలెట్ బాక్సులను కూడా చూడడం జరిగింది. అవి మరికొద్ది సేపట్లో కూడా పాలిటెక్నిక్ స్ట్రాంగ్ రూమ్కి తరలించడం జరుగుతుంది. భారీ బందోబస్తుతో ఈ బ్యాలెట్ బాక్సులు అనేటివి అక్కడికి తరలించడం జరుగుతుంది. మరి ఈరోజు పోలింగ్ అయితే విజయవంతంగా ప్రశాంత వాతావరణంతో ఎలాంటి గొడవలు లేకుండా కంప్లీట్ చేసుకుంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా. మరి ఏదైతే మరి డిసెంబర్ 3న దీనికి సంబంధించిన రిజల్ట్ వెలువడనుంది. మరి దానికి సంబంధించి మనం అందరం కూడా ఎవరి రిజల్ట్ ఎలా వస్తుందని చెప్పేసి వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి మీ K6 కెమెరామెన్ నాగరాజ్తో సంధ్య.